మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన దర్శి ప్రజలకు మరొక ఏసీ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. శ్రీనివాస థియేటర్ రీమోడల్ చేసుకుని సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు చేయడం అనేది జరిగింది. అసలు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు అంటే ఒక బ్రాండ్. ఆ థియేటర్ ఎలా ఉంది, లోపల సీటింగ్ ఎలా ఉంది, ఏంటి అని చూసి ప్రయత్నం చేద్దామండి. శ్రీనివాస థియేటర్ ఓనర్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస థియేటర్ అంటేనే దర్శిలో ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ఈరోజు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో రీమోడల్ చేసి ఏసీ థియేటర్గా మారింది. వాళ్ళ మాటల్లో మనం మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీ థియేటర్ అంటేనే ఒక బ్రాండ్, అట్లాంటిది ఈరోజు మీ థియేటర్ ఈరోజు ప్రారంభోత్సవంలో ఏసీ థియేటర్గా మారింది. మీ అభిప్రాయం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా ఉంది. ఇదే నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. ఈ విధంగా దీని రూపురేఖలన్నీ మారిపోవాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది. అది ఈ రోజుకి సాకారమైంది. ఈ క్రెడిట్ అంతా మన ఒంగోలు సురేష్ ప్రొడక్షన్స్ రీజనల్ మేనేజర్ గారు నాగేంద్ర గారికి పోతుంది. చాలా కష్టపడ్డారు ఆయన వెంట మన రాంబాబు గారు కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్, ఆయన కూడా చాలా కష్టపడ్డారు. చాలా బాగా తీర్చిదిద్దారు. మేము ఏం చెప్పకుండానే మొత్తం కావాల్సిన అన్ని వసతులు కల్పించారు. క్రెడిట్ గోస్ టు నాగేంద్ర సార్ యాజ్ వెల్ యాజ్ రాంబాబు సార్. ఆ తర్వాత వీళ్లకు మాకు సురేష్ వాళ్ళతో అసోసియేట్ అనేందుకు చాలా హ్యాపీగా ఉంది. జిఎం గారు కూడా అన్ని పర్మిషన్స్, అన్ని అథారిటీస్, ఆయన అథారిటీతో అన్ని వస్తువులు కల్పించమని చెప్పేస్తున్నారు. దర్శి ప్రజలు చాలా హాయిగా ఉండాలని, చాలా హాయిగా పిక్చర్ చూసి ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ముందుకు పోతున్నాము. వ్యాపార సంస్థ అయినా కానీ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. సురేష్ బాబు లాంటి గొప్ప వ్యక్తితో మేము అసోసియేట్ అయినాము. ఇప్పుడు మా డీల్ జస్ట్ 1 minute-లోనే అయిపోయింది. నాగేంద్ర సార్ వచ్చారు, అడిగారు. ఆయన మాటలతో నాకు అర్థమైపోయింది ఇది వీళ్ళకి బ్రాండ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్తో మేము అసోసియేట్ అవుతున్నాం అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుని వల్ల ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాగే ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్తాము. అంత క్రెడిట్ నాగేంద్ర సార్కి వెళ్తుంది. చాలా బాగా కష్టపడ్డారు. ఆయన చూశాను. నేను ఒక 3-4 days ముందు వచ్చాను. నాకు ఇన్వైట్ చేశారు, మీరు ఓపెనింగ్ టైంకి రావాలని. నేను చూశాను. ఆయన మార్నింగ్ 6 నుంచి midnight 12 వరకు పని మీదనే ఉన్నారు. ఆయనకు ఈ హైరాకీ ప్రోటోకాల్ అనేటువంటిది ఏం లేదు. చాలా అందరినీ కలుపుకొని అందరితో పనులు చేయించుకొని చాలా చెప్పుకున్న దానికంటే కూడా ముందుగా మేము ఓపెన్ చేశాము థియేటర్. అనుకున్న దానికంటే ముందుగా కూడా థియేటర్ ఓపెన్ అయింది. దర్శి ప్రజలకు ఇది 2వ ఏసీ థియేటర్ దర్శిలో. దర్శి ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు థియేటర్ గురించి? దర్శి చాలా మంచి ప్లేస్ సార్. నేను ప్రపంచమంతా తిరిగాను. అబ్రాడ్లో యుఎస్లో థియేటర్స్ చూశాను. నేను చెప్పాను సార్కి, యుఎస్ థియేటర్ రీగల్ థియేటర్ లాగా ఉండాలి థియేటర్ అంటే. అలాగే ఉంది. మేము యుఎస్లో కానివ్వండి, అబ్రాడ్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ థియేటర్స్ ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా అసలు దర్శిలో ఉండవలసిన థియేటర్ అన్నట్టుగా చేశారు. కానీ ఈ అవకాశాన్ని దర్శి ప్రజలు సద్వినియోగపరుచుకుంటారు. దర్శి అంటే ప్రజలు చాలా సింపుల్ మనుషులు, చాలా మంచివాళ్ళు, చాలా సహకరించే వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఫెసిలిటీ మేము కలిగించినందుకు నాకు చాలా హాయిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్యంగా కారణము సార్ వచ్చారు, అడిగారు. నాకు వెంటనే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. మనం ఎలా మాట్లాడుకున్నామో అదేవిధంగా సార్ కూడా, నాగేంద్ర సార్ కూడా దీనికి ప్రాక్టికల్ చేసి చూపించారు. ఇప్పుడు మీ బెదర్ గారు చెప్పినట్టుగా మనకు దర్శిలో సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో థియేటర్ ఓపెన్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సురేష్ వాళ్ళు మా బ్రదర్కి అప్రోచ్ అయ్యారు. నాగేంద్ర మేనేజర్ గారు, రాంబాబు సార్ అప్రోచ్ అయితే మా బ్రదర్ సురేష్ వాళ్ళకి ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేశారు. చెప్పినట్టుగా వాళ్ళు బాగా చేశారు.
అంటే మీరే ఉండి ఇక్కడ ఈ థియేటర్ నడిపిస్తున్నారు, మీ బ్రదరు దుబాయ్ లో అబ్రాడ్ లో తిరుగుతూ ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు ఫస్ట్ నుంచి ఎలా ఇక్కడ థియేటర్ ని నడిపి అంటే ఎలా అనుభూతి పొందుతున్నారు దర్శి ప్రజలతో? దర్శి ప్రజలు చాలా మంచివారు, బాగా కోఆపరేట్ చేశారు. కాకపోతే అంటే ఇంకా ఏసీ థియేటర్స్ వచ్చిన తర్వాత మన థియేటర్ వీక్ అయిపోవడం వల్ల మనము వాళ్ళు సురేష్ వాళ్ళు వచ్చి అప్రోచ్ కావడం వల్ల మనం ఇవ్వడం జరిగింది. నాగేంద్ర బాబు గారే కీలకమైన పాత్ర పోషించారు ఈ థియేటర్ దర్శి సిరీస్ ప్రొడక్షన్ వాళ్ళు రావడంలో ఆయన కీలకమైన పాత్ర ఉందని చెప్పేసి ఓనర్ గారు చెప్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? దర్శికి సిరీస్ ప్రొడక్షన్ వాళ్ళు ఏసీ థియేటర్ తీసుకురావాలని ఈ కీలక పాత్ర పోషించారు, ఎలా అనుకుంటున్నారు దర్శి ప్రజలకి అందుబాటులో తెచ్చినందుకు? సార్ని అప్రోచ్ అయ్యాము ఒకసారి, అడిగితే సార్ ఉండి మళ్ళీ వాళ్ళ బ్రదర్కి చెప్పాము. తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రదర్కి చెప్పాడు ఇట్లని, ఒకసారి మీట్ అవుదాంలేండి సార్ అన్నారు. వెళ్ళాము సార్ ఇంటికి. సార్ అప్పుడు వెళ్ళినప్పుడే కన్ఫర్మ్ చేసేసారు సార్. సరే ఓకే సార్, మీకు సురేష్ ప్రొడక్షన్ అంటే నాకు చాలా ఇష్టము, నాయుడు గారి నుంచి మాకు బాగా ఇది, ఆయన సినిమాలు కూడా చాలా సినిమాలు వెంకటేశ్వర సినిమాలు మేము అన్నీ చేసాము. దాని ప్రకారం క్లోజ్ చేసి మీ మీద నమ్మకం సార్ నాకు, మీరు చేసేసేయండి, మీరు ఎంత చేస్తారు నాకు తెలుసు, నాకు మీరు చేసేసేయండి అన్నారు. ఎన్ని రోజుల్లో ఇది రీమోడల్ గా చేసి అందుబాటులో తీసుకొచ్చారు? ఒక 55 రోజులు ఉంటుంది సార్, అంతే మ్యాక్సిమం స్టార్ట్ చేసిన 55 రోజుల్లో కంప్లీట్ చేసి ఎలా అనిపిస్తుంది అన్నమాట దర్శిలో పెట్టబట్టి? దర్శిలో ఎలా ఉంటది బిజినెస్ అనేది, సినిమాలు దర్శి ప్రజలు ఎలా చూస్తుంటారు? దర్శి ప్రజలు మంచి చాలా స్మూత్, బాగా సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అందుకోసం వాళ్ళ రీచ్కి తగ్గకుండా థియేటర్ కూడా బాగా రెనోవేట్ చేసేసాం. అన్నీ ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా టైల్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, ఎలివేషన్స్ కానీ, క్యాంటీన్ సిస్టంలో కానీ అన్ని గ్రానైటు టైల్స్ అన్నీ